కోసిగి మండలంలో ఏపీయూడబ్ల్యూజే 69వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఎస్ఐ హనుమంతరెడ్డి ప్రధాన అతిథిగా హాజరై ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలు, గర్భిణీలు, రోగులు, ఆసుపత్రి సిబ్బందికి బ్రెడ్ ప్యాకెట్లు, పాలు, పళ్లు పంపిణీ చేస్తూ సేవా దృక్పథాన్ని ప్రదర్శించారు. జిల్లా సహాయ కార్యదర్శి హనుమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎస్ఐ హనుమంతరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు చేరవేయటంలో మీడియా వారధి పాత్ర పోషిస్తోంది అని కొనియాడారు. జిల్లా సహాయ కార్యదర్శి హనుమేష్ మాట్లాడుతూ జర్నలిస్టుల అభివృద్ధి కోసం ఏపీయూడబ్ల్యూజే ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు శ్రీరామ్, సతీష్, ప్రభాకర్, లక్ష్మణ, యూసుఫ్, మహమ్మద్, రంగస్వామి, గడ్డం ఈరన్న, ఉమామహేశ్వరరావు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఏ చిన్న విషయమైనా ఇమీడియట్గా ప్రజలకు తెలిసిపోయి వాళ్ళు చైతన్యవంతమయ్యే విధంగా చేసేదానికి మన ఈ మీడియా సహకారం అందిస్తుంది. నేను వచ్చిన ఈ 3 నెలలలో మీడియా మిత్రులు ఏదైతే చిన్న విషయం జరిగినా సార్ ఈ విధంగా జరిగింది, దాన్ని ఈ విధంగా ఇట్లా ఉందండి సార్, దాని మీద మీరు వివరణ ఏమని అడిగితే ప్రతి ఒక్క చిన్న విషయానికి వాళ్ళు అడిగిన ప్రతి విషయానికి విసుక్కోకుండా సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అదే విధంగా మాకు కోఆపరేట్ చేయడం జరిగింది. డబ్ల్యూజే స్వాతంత్రం వచ్చిన 10 ఏళ్లకు మొట్టమొదటిగా రాష్ట్రంలో ఆవిర్భవించిన జర్నలిస్ట్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజేనే. ఈరోజు దేశంలో పనిచేస్తున్న ఐజేయు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కు అనుబంధంగా పనిచేస్తున్న ఏపీయూడబ్ల్యూజేలో యూనియన్ నాయకులు నిరంతరం జర్నలిస్టులకు ఏ మూలన ఎక్కడ వారు రాసే కథనాలపైన, వారికి జరిగిన అన్యాయాలపైన ఈరోజు యూనియన్ పోరాడుతోంది. అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా ఏపీయూడబ్ల్యూజే యూనియన్ తరఫున తెలియజేస్తున్నాం ఏమంటే, రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ వెంటనే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలి. అలాగే ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల స్థలం కేటాయించి ఇంటి నిర్మాణం చేపట్టాలి. అలాగే జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో 100%